15 ఏళ్ల క్రితం నాటి విషయం. కర్నూలు మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవారికి కింది స్థాయి ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇచ్చేవారు కాదు. వారి జీతాలను కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకునేవారు. ఇది గమనించిన అప్పటి మున్సిపల్ కమిషనర్ కింది స్థాయి ఉద్యోగులకు బ్యాంక్ అకౌంట్లు తీయించి నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు వేయించారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి కదా, చెప్పకపోయినా వారి సమస్యలు తెలుసు ఆయనకు. అందుకే ఫిర్యాదు రాకముందే సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇంత నిజాయితీపరుడు, సమాజం మీద ప్రేమ ఉన్నవాడు ఎక్కువ రోజులు ఒకచోట ఉద్యోగం చేయడం కుదరదు. అలా ఉంటా అన్నా రాజకీయాలు ఉండనివ్వవు. కొద్ది రోజులకే వందన్ కుమార్ గారిని కర్నూలు మున్సిపాలిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత సీన్ మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు. దాదాపు 2 నెలల పాటు ఈ నిరసనలు జరిగాయి. ఇంత నిరసన జరిగితే ప్రభుత్వం కూడా కదులుతుంది. ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందించి, ఎక్కడో తప్పిదం జరిగింది, దయచేసి ఇంతటితో వదిలేయండి, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఆయనను మొత్తం రాయలసీమ మున్సిపాలిటీ రీజనల్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఇంతకీ ఆ కమిషనర్ ఎవరో కాదు, ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఉన్న వందన్ కుమార్ గారు. నేటికి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఆయన పేరు చెప్తే మురిసిపోతారు, భావోద్వేగం అవుతారు. ఒక్క కర్నూలే కాదు, ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సామాజిక అసమానతల్లో పుట్టిన ఆయనకు బహుజన ప్రజల యొక్క బతుకు వ్యతలు తెలుసు. ప్రభుత్వ అధికారిగా వెనుకబడిన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడ్డ ఆయన వ్యక్తిగతంగా సామాజిక బాధ్యత తీసుకున్నారు. ఆఫీసు సెలవు దినాల్లో ఒక్క నిమిషం కూడా తన కోసం వాడుకోకుండా ఆదిలాబాద్, చిత్తూరు, శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం, వరంగల్ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసేవారు. కాంచీరాం క్లాసులతో చైతన్యమైన వందన్ కుమార్ బహుజన్ మిషన్ మీద కొన్ని వేలాది మంది కార్యకర్తల్ని తయారు చేశారు. ఇప్పుడు అందులో చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో నాయకులుగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బహుజన ఉద్యమం నేటి వరకు వచ్చిందంటే వందన్ కుమార్ గారి అంకుటిత బహుజన దీక్ష ముఖ్యమైంది. బహుజన సమాజం మీద వందన్ కుమార్ గారికి ఉన్న ప్రేమ, పూలే అంబేద్కర్ మీద ఉన్న గౌరవంతో మాన్యవర్ కాంచీరాం సైనికుడిగా అంకిత భావం నేటి యువతకు వచ్చే తరం వారికి స్ఫూర్తిదాయకం. 30 ఏళ్లకు పైగా బాంబేలో విశేష సేవలు అందించారు. అందుకే ఆయనను గురువులకే గురువు అంటారు. అంతటి మహాగురువు అయిన వందన్ కుమార్ గారి జన్మదినం నేడు. తెలుగు రాష్ట్రాల బహుజన గురువు వందన్ కుమార్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంది. నా జన్మభూమి ప్రేమ చాలులే, నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. నా తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, మేమిసమున్న బాలుదయ్యా.